చంద్రబాబు నాయుడు గారు 2024 ఎలక్షన్స్‌లో ఏదో విధంగా గెలవాలి అనే ఉద్దేశంతో పెన్షన్స్ అప్పటి వరకు రూ. 3,000 ఉన్న పెన్షన్‌ని ఒక్కసారిగా 4,000 ఇస్తాను, దివ్యాంగులకు 6,000 ఇస్తానని చెప్పడంతో ఓటర్స్‌ని ఆకర్షించడం జరిగింది. అదేవిధంగా ఆయన గెలవడం కూడా జరిగింది. అయితే గడిచిన సంవత్సరంన్నర కాలంగా పెన్షన్లు కరెక్ట్‌గానే ఇస్తూ ఉన్నారు. అయితే గత 6 నెలలుగా దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్స్ మీద ఆయన దృష్టి పెట్టారు. ఎందుకంటే 6,000 ఇస్తున్నారు, అది రాష్ట్రానికి భారంగా మారిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు గమనించారు. సో దాన్ని ఏదో విధంగా తగ్గించాలి అనే ఉద్దేశంతో దాదాపు 80,000 మందికి నోటీస్ ఇచ్చి వెరిఫికేషన్కి రమ్మని పలానా సెంటర్కి అని చెప్పేసి చెప్పారు. సో అక్కడ 40% కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఇప్పుడు పెన్షన్ ఆపేస్తాము అనే వార్త వైరల్ అవుతుంది. సో మరి ఎంతవరకు జరుగుతుందో తెలియదు, కానీ ఈ వార్త అయితే నడుస్తుంది. మరి గత సంవత్సరంన్నర కాలంగా కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఇప్పుడు ఉన్న పెన్షన్కి ఎసరు పెడతామంటే మరి జనాలు యాక్సెప్ట్ చేస్తారా, తిరగబడతారా అనేది చూడాలి. థ్యాంక్ యూ.